హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లో బ్రెడ్తో అండి సుజీ మలై రోల్స్ ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం రండి. దీనికి పాల పౌడర్ అండి, 1 స్పూను బొంబాయి రవ్వ, కొద్దిగా నెయ్యి. ఇది కస్టర్డ్ అండి, కస్టర్డ్ పౌడర్ అనమాట. దీంట్లో చాలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. నేను కేసర్ పిస్తా కస్టర్డ్ తీసుకున్నాను. ఇదేమో పంచదార, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ అండి, అన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని, బాదము, పిస్తా, జీడిపప్పు అన్ని ముక్కలు చేసుకొని పెట్టేసుకున్నాను. ఒక 6 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. పాలు. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకున్నామో చూద్దానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకున్నామండి. ఈ నెయ్యి కరిగంగానే ఓకే, ఇప్పుడు బొంబాయి రవ్వ వేసేసుకుందామండి. ఇది చక్కగా ఈ నెయ్యిలో వేగేలాగా కొద్దిసేపు ఇది వేగిందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పాలు పోసుకున్నాము. ఉండలు లేకుండా తిప్పుతూ ఉండాలండి. ఈ రవ్వ ఈ పాలల్లో కొద్దిగా ఉడుకుతుందండి చక్కగా. ఈ రవ్వ ఈ పాలల్లో కొద్దిగా చక్కగా ఉడకాలండి. రవ్వ ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో పంచదార వేసేసుకున్నాం. ఇది ఒక్కసారి తిప్పేసుకొని మిల్క్ పౌడర్ వేసుకుందామండి. ఇది ఉండలు లేకుండా తిప్పుతూ ఉండాలండి, కొద్దిగా చిక్కపడేదాకా. ఇది కొంచెం చిక్కపడాలండి. చూడండి, అంతా ఇట్లా చక్కగా దగ్గరికి వస్తుంది. ఇంకా కొద్దిసేపు 2 నిమిషాలు ఉండాలి. ఇది ప్యాన్ నుంచి ఇట్లా సపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీన్ని పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ పెట్టుకున్నామండి. ఇప్పుడు దీంట్లో ఈ మిగిలిన పాలన్నీ పోసేసుకున్నాం. పాలు కొద్దిగా వేడెక్కిద్దాం. మనం పచ్చిపాలు తీసుకుంటాం కదా, కొద్దిగా కాగాలి. గోరువెచ్చగా అయితే చాలండి. ఇప్పుడు దీంట్లో పంచదార వేసేసుకున్నాం. కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, ఇది కూడా వేసేసుకున్నాం. ఒక్కసారి ఇదంతా చక్కగా ఉండలు లేకుండా కలుపుకుందామండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ మీరు తీసుకునే ఫ్లేవర్స్ని బట్టి కూడా ఉంటుందండి టేస్ట్ అనేది. దీంట్లో చాలా చాలా రకాలు ఉంటాయి. వెనిల్లా ఉంటుంది, పిస్తా ఉంటుంది, బాదం ఉంటుంది, చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. ఇది కొద్దిగా చిక్కబడి దగ్గరికి అయ్యేలాగా ఉందాం. ఇట్లా దగ్గరకు వచ్చేదాకా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. అంతా ఒక్కసారి కలుపుకొని దీన్ని పక్కకు పెట్టేసుకున్నాం. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. బొంబాయి రవ్వతో చేసుకున్నాం కదా, పాల పౌడరు అది వేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాం.
ఇప్పుడు బ్రెడ్ తీసుకున్నాం కదండి, ఈ బ్రెడ్ ఏం చేద్దామంటే ఇవి కట్ చేసేసుకున్నాం. అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం. ఇందాక కేసరిది చేసుకున్నాం కదండి, ఈ బొంబాయి రవ్వ పాల పౌడర్ వేసుకొని ఇది రోల్స్ లాగా చేసుకున్నాం. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చక్కగా చిన్న చిన్న రోల్స్ లాగా చేసేసుకుందాం అండి. అన్నీ చేసి ఇట్లా పెట్టేసుకుందాము. ఈ రోల్స్ని ఇట్లా చేసేసుకొని పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం ఈ కస్టర్డ్ మిల్క్ తయారు చేసుకున్నాం కదండి, ఈ రోల్స్ అంతా కవర్ అయ్యేలాగా వేసేసుకోండి చక్కగా. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ వేసుకున్నాం చక్కగా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో బ్రెడ్తో సుజీ మలై రోల్స్. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చూడండి ఎంత బాగుందో, ఈ కస్టర్డ్ మిల్క్లో ఈ బ్రెడ్ నాని లోపల ఈ సుజీ ఇది ఎంత బాగుందండి. టేస్ట్ చేద్దాం. చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.